దేవుని ఆలయమును పాడు చేయుట అంటే ఏమిటి? అసలు దేవుని ఆలయము అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? ఒక మనుషుడు దేవుని ఆలయమును ఎలా పాడు చేయుచున్నాడు? యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. సహోదరి సహోదరులారా, దేవుని ఆలయమును పాడు చేయుట అంటే ఏమిటి? అసలు దేవుని ఆలయము అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? ఒక మనుషుడు దేవుని ఆలయమును ఎలా పాడు చేయుచున్నాడు? దేవుని ఆలయము ప్రకృతి సంబంధమైనదా, దేహ సంబంధమైనదా, హృదయ సంబంధమైనదా అని మనము తెలుసుకోవాలి. అసలు దేవుని ఆలయం అంటే మనుషుల చేత కట్టబడే ఆలయములు ఉన్నాయి. మరి దేవుని ఆలయమును పాడు చేయడం అంటే మనుషుల చేత కట్టబడిన ఆలయములను ఒక మనుషుడు వెళ్ళి పడగొట్టడము పాడు చేయడమా? దేవుని ఆలయంలో నివసించడము పాడు చేయడమా? దేవుని ఆలయంలో కామ వికార చాష్టలు చేయడము దేవుని ఆలయం పడగొట్టడమా? మరి సహోదరుడా, అసలు దేవుని ఆలయంలో మనిషి ఎలా పాడు చేయుచున్నాడు? ఈ పై చెప్పిన వాటిలో పాడు చేయడం అని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అయితే దేవుని ఆలయం పాడు చేయడం అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16-17 వచనములు మీరు తీయండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? దేవుడు అంటాడు, మీ శరీరము దేవుని ఆలయము అంటున్నాడు. మరి ఈ శరీరముతో దేవుని ఆలయమును ఎలా పాడు చేస్తున్నాం? అయితే మన శరీరము, మనలో ఆత్మ ఉంది. అయితే మనం శరీరమును పాడు చేస్తున్నామా, ఆత్మను పాడు చేస్తున్నామా? మరి శరీరమును ఎలా పాడు చేస్తున్నామో ఆత్మను కూడా ఎలా పాడు చేస్తున్నామో మనము తెలుసుకుందాం. శరీరమును పాడు చేయడం అంటే మనము అపవిత్రమైన స్థలాలకు వెళ్ళడం. శరీరమును పాడు చేయడం అంటే ఈ శరీరముతో వ్యభిచారం చేయడం. శరీరమును పాడు చేయడం అంటే ఈ శరీరముతో దొంగతనాలు చేయడం. ఈ శరీరముతో అపవిత్రమైన వాటిని చూడడం. ఈ శరీరముతో చేయరాని కార్యములు చేయడం. నరహత్య చేయడం ఈ శరీరముతో. మన అవసరాలు తీర్చుకోవడం. కుయుక్తులు పన్నడం. నా సహోదరుడా, ఈ శరీరంతో ఎన్ని రకాలుగా మనుషులు కుయుక్తి పలుచున్నారో మనము తెలుసుకోగలగాలి. మరి శరీరంతో మనుషులు చేయరాని కార్యం చేస్తున్నారు. మరి దేవుడు అంటున్నాడు ఇది దేవుని ఆలయము అని. మరి దేవుని ఆలయంలో ఏముండాలి? దేవుడు ఉండాలి. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే నీవు దేవుని ఆలయంను ఎలా పాడు చేస్తున్నావు అంటే మీరంటారు, దేవుని ఆత్మ నాలో ఎక్కడుందయ్యా అంటారు. అయితే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఉంటాయి.
ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అది అతనికి వెర్రితనంగా ఉన్నది. ఇది ఆత్మ అనుభవం చేతనే గాని మరి దేని చేత వివేచింప తగదు అంటున్నాడు. మరి నువ్వు దేవుని ఆలయంను పాడు చేస్తున్నావంటే ప్రకృతి సంబంధమైన మనిషివా, దేవుని సంబంధమైన మనిషివా? దేవుని ఆత్మ అంటుంది, ఈ ఎవనిలోనైనను దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడల ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే గాని మరి ఎవరికీ తెలియదు. మరి నీ సంగతులు నీకే తెలుస్తాయి, మనిషిని సంగతులు మనిషాత్మకే తెలుస్తాయి. మరి నువ్వు మనిషివి, నీలో ఉన్న సంగతులు, నువ్వు పాపము చేయుచున్నావో, వ్యభిచారం చేయుచున్నావో, దొంగతనం చేస్తున్నావో, కపటము చేయుచున్నావో, ఇతరులను మోసం చేస్తున్నావో, ఇతరులను అన్యాయం చేస్తున్నావో, ఇతరులను తృణీకరిస్తున్నావో, ఎవరిని మోసం చేస్తున్నావో, ఎవరిని అనరాని మాటలు అంటున్నావో, ఎవరికి కీడు చేస్తున్నావో, నీ సంగతులు నీలో ఉన్న నీ ఆత్మకే తెలుసు. మరి దేవుని సంగతులు నీకు తెలుసా? ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు దొంగతనము చేయలేవు, దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు వ్యభిచారం చేయలేవు. నీ హృదయం దేవుని ఆలయం అని నీకు తెలిసి ఉంటే నీవు ప్రకృతి సంబంధమైన మనిషివి కావు. నా సహోదరుడా, నా సహోదరి, నీవు ప్రకృతి సంబంధమైన మనిషివి ఎప్పటికీ కాకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి నీవు దేహంతో నీ దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు అంటుంటే నీ దేహంతో దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నీ దేహంతో చేయరాని కార్యం చేస్తున్నావు, నీ దేహము పాడు చేస్తున్నావు. మరి నువ్వు కట్టబడిన మందిరం పాడు చేసినా ఏమి కాదు, కానీ నీ హృదయం అనే మందిరం నువ్వు పాడు చేసుకుంటే, నీ శరీరం అనే మందిరం నువ్వు పాడు చేసుకుంటే 100 ఏళ్ళు బ్రతకవలసిన నీవు 30 ఏళ్ళు కూడా బ్రతకవు. 100 సంవత్సరాలు బ్రతకవలసిన నీవు 20 సంవత్సరాలు బ్రతకవు. నువ్వు దొంగతనం చేస్తే కటకటాల పాలై మధ్యలో చనిపోతావు. నువ్వు వ్యభిచారం చేస్తే లేనిపోని రోగాలు వచ్చి పాపంలో పడి చనిపోతావు. నువ్వు అన్యాయం చేస్తే నెమ్మది లేకుండా కుళ్ళుతూ కృషించు చచ్చిపోతావు. నువ్వు మత్సరంతో ఉంటే, నీ హృదయం మత్సరంతో నిండుకుంటే, నీ హృదయం కపటంతో నిండుకుంటే సంతోషము, సమాధానము, నెమ్మది లేక నువ్వు కృషించుతూ నశించుతూ చనిపోతావు. నా సహోదరా, నీ హృదయంలో దేవుని ఆలయము, మరి దేవుని ఆలయంలో దేవుడు ఉండాలంటే నీ హృదయంలో నుంచి సమస్తము తీసివేయాలా. మోసము, దొంగతనము, అబద్ధము, వ్యభిచారము, కపటము, అసూయ, ఇవన్నీ నీ హృదయంలో తీసిపెట్టుకొని దేవుని మాటలు ఏం చెప్తున్నాయి అంటే, దేవుని ఆత్మ మీలో ఉంటే దేవుని సంగతి ఆలోచిస్తాడు. దేవుడు ఏం చేశాడు? పొరుగు వాడిని ప్రేమించాడు. ఈ ఆత్మ నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే. పొరుగు వానికి కీడు చేయడు. ఈ మాట నీ హృదయంలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే. ప్రేమ మత్సరపడదు. ఈ మాట నీ హృదయంలో ఉంటే నీతో దేవుడు ఉన్నట్లే. ప్రేమ అసూయ పడదు. ఈ మాట నీ హృదయంలో ఉంటే నీలో దేవుడు ఉన్నట్టే. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ఈ మాట నీ హృదయంలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే. మరి దేవుని మహిమపరచాలంటే దేవుడు నీలో ఉండాల. దేవుడు నీలో ఉండాలంటే దేవుని కార్యములు నీలో ఉండాల. నా దేవుడు నాకు ఎన్నో మేలులు చేస్తాడని నువ్వు విశ్వసించాలా. నీ సొంత ప్రయోగంతో, సొంత ఆలోచనలతో, సొంత క్రియలతో దేవుణ్ణి ఎవరు మహిమపరచలేరు. దేవుణ్ణి నీవు హృదయపూర్వకంగా మహిమపరచాలా. నీ హృదయము, నీ శరీరము దేవుని కొరకు వాడపడాలా. దేవుడు అంటున్నాడు, హృదయము దేవుని ఆలయము. మరి దేవుని ఆలయంలో దొంగతనము, అబద్ధము, మోసము, వ్యభిచారం ఉంటే నీ దేవుని ఆలయంను నీవు పాడు చేసినట్లే అవుతుంది. ఇప్పటికైనా నా సహోదరి, నా సహోదరుడా, దేవుని ఆలయంను పాడు చేయటం విడిచిపెట్టండి.
ఇన్ని సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా తిరిగి దేవుని ఆలయం నువ్వు పాడు చేసి ఉండవచ్చు, వెళ్ళరాని స్థలాలకు వెళ్ళి ఉండవచ్చు, చేయరాని కార్యములు చేసి ఉండవచ్చు, కపటములు కలిగి ఉండవచ్చు, మత్సరములు కలిగి ఉండవచ్చు. కానీ ఈ దినము దేవుడు హెచ్చరించినప్పుడే నీవు మారు మనసు పొందినలా దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నీలో ఉన్న సమస్తము తొలగించుకొనేలా దేవుడు నీలో నివసించుటకు ఇష్టపడుతున్నాడు. దేవుడిని నీవు మహిమపరచాలని దేవుడు ఆలోచిస్తుంటే నీవు మనుషులను మహిమపరుస్తున్నావు, మనుషులను పొగుడుతున్నావు, మనుషుల జ్ఞానమును మెచ్చుకుంటున్నావు. మరి దేవుడు చేసిన జ్ఞానం ఎంతో గొప్పది. ఈ సృష్టిని చేసిన దేవుడు అతిశయించడం లేదు. కానీ మనుషుల జ్ఞానాన్ని బట్టి, మనుషుల తెలివితేటలను బట్టి, మనిషిని ఆలోచనను బట్టి నువ్వు అతిశయపడుచున్నావు. సహోదరా, నా సహోదరి, ఇప్పటికైనా ఆలోచన చేయి. దేవుని ఆలయం పాడు చేయటం మానివేయి. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయును. మరి దేవుడు పాడు చేయడం అంటే ఎలాగో తెలుసా నీకు? దేవుడు పాడు చేయడం అంటే నిన్ను విడిచిపెట్టడం. దేవుడు ఎప్పుడైతే నిన్ను విడిచిపెడతాడో నీకు పరలోకం అనేది ఉండదు, నరకం అనేది నీకు దొరుకుతుంది. దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడే, దేవుడు నిన్ను పిలిచినప్పుడే, దేవుడు రమ్మన్నప్పుడే నీవు దగ్గరికి వచ్చినట్లా దేవునితో పాటు నీవు పరలోకం చేరుతావు. లేదంటే పాతాళము, నరకము సిద్ధంగా ఉంది. నా సహోదరుడా, మరణం కావాలో, జీవం కావాలో, పరిశుద్ధత కావాలో, పాపము కావాలో, దేవుడు కావాలో, దయ్యం కావాలో, ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకో. ఇప్పటికైనా నీవు మారు మనసు పొంది నీ హృదయంతో దేవుని ఆలయంను పాడు చేయక పరిశుద్ధంగా నడుచుకుంటావని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.